వరకు జిహెచ్ఎంసీలతో సిల్ట్ తీపిస్తున్నాం, ఎందుకంటే అది స్టామ్ వాటర్ డ్రైన్ కాబట్టి. కానీ అక్కడ ఉన్నటువంటి 3 ఫంక్షన్ హాల్స్ సీసీ రోడ్ వేయడం జరిగింది సార్. నేను దాని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సిసిపి గారికి నేను వాట్సాప్ కూడా చేయడం జరిగింది, మన శ్రీనివాస్ గారికి. 2 years నుండి కనీసం దాని మీద ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. నేను సిసిపి గారికి డైరెక్ట్ వారి నెంబర్కు వాట్సాప్ చేసి నేను చెప్పాను, సార్ ఈ ఫంక్షన్ హాల్ ఇలా ఉంది, ఇలా నాల మీద కట్టిండ్రు, మీరు కావాలంటే 1.5 meter రోడ్ వేసి సీసీ కట్టి గేట్ పెట్టిండ్రు, మీరు వచ్చి చూడండి అని చెప్పిన. ఆ 1.5 kilometer ఏదైతే నాల తీసుకుంటేనే రేపు భవిష్యత్తులో మాకు వనస్థలిపురం డివిజన్కు 43 కాలనీలకు పెద్ద స్టామ్ వాటర్ డ్రైన్ అదొక్కటే ఉంది. డెల్టా హాస్పిటల్ అంటే బిఎన్ఎడ్ నుంచి వచ్చే నీళ్లు, గుట్టం నుంచి వచ్చే నీళ్లు కూడా అందులోకే వస్తున్నాయి కాబట్టి అది ఖర్చు అయ్యే పని ఏం కాదు. ఉన్న నాలాను మొత్తం రివోక్ చేసి క్లీన్ చేసుకుంటే అది 100% బాగుంటుందని, రేపు రాబోయే రోజులలో మాన్సూన్లో కూడా ఇబ్బంది కలగదు అని చెప్పి నా యొక్క అభిప్రాయం. దీన్ని మీరు వీలైనంత తొందరగా దాన్ని క్లియర్ చేయించి దాన్ని ఏదైతే సీసీ రోడ్ ఉందో దాన్ని కూడా రిమూవ్ చేసి స్టామ్ వాటర్ ను చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. राजशेखर गारू नहीं दो जने को दे रहे पहले, फिर बाद में देर आर लॉट ऑफ पीपल हु वांट्स टू स्पीक अबाउट नाला. అందరికి కూడా ఎందుకంటే 1 minute ఛాన్స్ ఇస్తారు. అందరికి కూడా నాలా ప్రాబ్లం ఉంది. ఇది మాన్సూన్ సీజన్. ఇది పార్టీలో ఇద్దరికి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాక, పార్టీలో ఇద్దరికి ఛాన్స్ ఇచ్చాక దెన్ ఐ విల్ గివ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫర్ 1 minute. ఇక్కడ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, రాజశేఖర్ మాట్లాడతారు. మాట్లాడండి మేడం. సార్, ఇట్ ఈస్ రిగార్డింగ్ సరూనగర్ లేక్ సార్, బండ్ ఇష్యూ, బండ్ స్ట్రెంథనింగ్ మేడం. టోటల్ హైదరాబాద్ లోనే 2nd largest గణేష్ ఇమర్షన్ సరూనగర్ లేక్ మేడం. అన్ఫార్చునేట్లీ బండ్ అనేది ఇబ్బందికరంగా మారిపోయింది. అక్కడ నేను కానీ, మా ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గారు కానీ, శ్రీవారి గారు కానీ, శ్వేత మధుసూదన్ రెడ్డి గారు కానీ, దాని చుట్టూ ఉన్న కార్పొరేటర్లు మేము అవస్థ పడుతున్నాము. ఆ బండ్ అనేది రిపేర్ చేయించాల్సిన అవసరం ఉన్నది. బండ్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ గణేష్ చతుర్థి కూడా బండ్ మరి ఉంటుందా పోతుందా అనేది భయంగా ఉన్నది. నేను రీసెంట్ గా ఫోటో కాపీస్ అన్ని కూడా గౌరవ కమిషనర్ గారు కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది మేడం. దానికి ఇంకోటి మేడం, డైవర్షన్ ఆఫ్ నాలా ప్లాన్ చేసినాం మేడం. ఆ డైవర్షన్ ఆఫ్ నాలా కూడా గవర్నమెంట్ కి ప్రపోజల్ పోతుందని మా కమిషనర్, జోనల్ కమిషనర్ గారు హేమంత్ గారు చెప్పడం జరిగింది మేడం. ఇది త్వరితగతిన చేసినట్టయితే ఆ సరూనగర్ లేని కాపాడిన వాళ్ళు అవుతాము. ఆ మురికి నీళ్ళల్లో మన గణపతిని ఇమర్షన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరికి కూడా ఉంది మేడం. దీన్ని ప్రయారిటీగా తీసుకొని గణేష్ నిమజ్జనం చేస్తున్న సరూనగర్ లేక్ ని కాపాడి అక్కడ బిలో మిడిల్ క్లాస్ టూరిస్టులు వస్తారు మేడం. ఆ టూరిస్టులను కూడా సేఫ్ గార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఫెన్సింగ్ అంతా కూడా ఇరిగిపోయింది. అదంతా కూడా కాపాడి అక్కడ ప్రజలకు మేలు చేయవలసిందిగా మీ త్రూ కమిషనర్ గారికి కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ. వెంకటేష్ గారు. మా వాళ్ళందరూ కూడా ఇచ్చారు, నాకు ఏలే మైకు. మా వాళ్ళందరి దగ్గర తీర్మానించారు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం తీర్మానించి వెంకటేష్ గారు మాట్లాడండి. మాట్లాడుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. గౌరవ సభ్యులు, కమిషనర్, జోనల్ కమిషనర్ అందరికీ, నాతో సహచార కార్పొరేటర్లందరికీ, మేయర్ గారికి, అదేవిధంగా కొత్తగా ఎలక్టెడ్ అయిన ఎమ్మెల్సీ గారికి, ఇందాక వచ్చిపోయిన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, ఆయన రాలేదు, ఎంపీల గారికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ. మా ఎంపీ వస్తే బాగుంటుంది నా కోరిక, కానీ ఎంపీ రాలేదు, దురదృష్టం. పైన పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే మా ఎంపీ అంటే మాకున్న ఎంపీ ఆయన ఒక్కడే, కిషన్ రెడ్డి ఒక్కడే మా ఎంపీ. ఆయనే ఎంపీ మాకు, రైట్, సెంట్రల్ మినిస్టర్. మనం నాలా గురించి మాట్లాడదామా, పార్టీ లీడర్స్ గురించి మాట్లాడుకుందామా? వై ఆర్ యు వేస్టింగ్ టైం? మేడం థ్యాంక్ యూ మేడం. అయితే మాకు జూబ్లీహిల్స్ పక్కన నాలా ఉంటుంది మేడం, షేక్పేట్ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు అనుకుంటా. ఆ నాలా చాలా క్రిటికల్, చాలా మునిగిపోయింది. ఆ నాలా వర్షాకాలంలో డీసీలింగ్ తీయలేదు, ఇప్పటిదాకా తీసిన మెంటల్కు తీసి అక్కడ డంపేసి ఎత్తిపోయలేదు. మా జోనల్ కమిషన్ దృష్టి నాలెడ్జ్ కూడా అది ఉంది, క్లియర్ ఉంది. అది నాలా ఎక్స్చేంజ్ చేసి దానిపైన స్లాబ్ లేదు, దాని కింద పడకుండా ఉంటారు మనుషులు. చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లల్లో గిల్లలు పడే అవకాశం ఉంది. కొంచెం హైట్ లేపి రైలింగ్ లాంటి చేస్తే చాలా బాగుంటుంది మేడం. ఇది చేయాలని కోరుకుంటాను. అదేవిధంగా మేడం చిన్న రిక్వెస్ట్, ఎందుకంటే చాలా అవకాశం మేడం ఆగుతారు సునీత. అదేవిధంగా ఇందాక రోడ్ల గురించి మాట్లాడారు మేడం. రోడ్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రోడ్లు లేక మీ సోదరిమణి చెప్పినట్టుగా ఒక్కొక్క రోడ్డుకు
టెండర్ లేనికి కాంట్రాక్ట్ ముందుకు రావట్లేదు, వాళ్ళ బిల్లులకు ఇబ్బంది ఉంది. మన రోడ్లు వేయట్లేదు కాంట్రాక్ట్ ఉంది మనం అంటున్నాం, కానీ వాళ్ళకు కూడా 14-15 నెలలు వాళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ కాంట్రాక్ట్ తొందరగా బిల్లు వచ్చేలాగా చూడాలని మా రిక్వెస్ట్ అందరికి. ప్లీజ్ మేడం, ప్లీజ్ ఇంకొక మేడం, ఇంకో మేడం, ప్లీజ్ 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 మా కర్తవాద్ మేయర్ గారు మీరు అవకాశం, ప్లీజ్ ఒక్క అవకాశం, నా ఫస్ట్ గా ఉదయం నాకు రాలేదు. సబిహా విల్ స్పీక్. సబిహా మీరు మాట్లాడండి, నాలా గురించి మాట్లాడండి. Good evening to all the members in the house. First of all, I would like to thank Commissioner Garu because he has sanctioned 3 crores of rupees to my division. When we approached along with our MLA Madhavam Krishna Rao Garu, we approached him, all the corporators of Kukatpalli. He immediately sanctioned us to my division 3 crores of rupees. So really, from the bottom of my heart, I would really like to thank him. And secondly, apart from this, a nala from Sunam Cheru, which was built recently, and after this from Lakshmi Nagar to Sapta Nagar, Pakanala construction have to be done. So this under SNDP phase 2, this nala has been sanctioned. 29 crores of rupees have been sanctioned. I talked to Koteshwarao sir. Since last 1 year, I'm going on asking him about this nala, but still now it is not in progress. Already 5 to 6 inspections. Did you ask under SNDP 2, phase 2? Yeah, ma'am. Okay, we are working on SNDP's phase 2, so we will work on that. And Okay. ma'am, 29 crores have been sanctioned. In spite of 5 to 6 inspections, still now the work is not in progress. This work should be done immediately, ma'am, because ఇద్దరు కూడా నో ఇప్పుడు అందరికి ఇద్దరికి ఒక్కొక్క పార్టీ ఫైనల్ గా వీళ్ళకి ఇచ్చాక ఐల్ గివ్ 1 minute టు ఎవ్రీబడి. ఓకే, 1 minute, లెట్ దెమ్ ఫినిష్. సో ఐల్ గివ్ 1 minute టు ఆల్ ఆఫ్ యూ. నేను ఐల్ గివ్ ఇట్ టు యూ. సిట్ డౌన్, ఐల్ గివ్ ఇట్. All 4 parties will be done. Then I'll give 1 minute to everybody. मैडम, आपके जरिए मैं कमिश्नर साहब को बताना चाहता हूँ, खास तौर के ऊपर फिरंगी नाला जो MM पहाड़ी से लेके तकरीबन पिलर नंबर 191 तक है, ऑलरेडी वो मंजूर है वहाँ पर, मगर 3 साल से वहाँ पर काम नहीं हो रहा। तो आपसे मेरी गुजारिश है मैडम, ये काम जल्द से जल्द कराना चाहिए। और एक शिवरामपल्ली में जो NPA है, नेशनल पुलिस एकेडमी, वहाँ पर भी एक नाले का काम मंजूर है, मगर वो काम मुकम्मल अब तक नहीं हुआ है। उसके लिए भी मैं आपसे गुजारिश करना चाहता हूँ। रही दूसरी बात, ये किशनबाग और बहादुरपुरे में जो 2 नाले हैं, एक तो कमेले से लेके बहादुरपुरे तक, वो काम भी बहुत स्लो चल रहा है। उसके लिए भी मैं आपसे गुजारिश करना चाहता हूँ, वो काम जल्द से जल्द मुकम्मल करने से वहाँ पे आवाम को फायदा होगा। उसमें दूसरी बात, 2-3 चीजें हैं मैडम, वहाँ पे बड़े बड़े जो पानी के लाइन जा रहे हैं कृष्णा फेज 3 के, वो लाइनों को वहाँ से हटाकर नाले का काम करने का है, तो उसको भी देखने का है। दूसरा, माजिद किराना किशन बाग से जो नाला है, वो भी काम नहीं हो रहा है। काम थोड़े दिन चला, उसके बाद काम रुक गया। उसकी वजह यही है, वाटर वर्क्स की तरफ से जो पानी के लाइनों को शिफ्ट करने का है वहां से, वो है। और एक मैडम, चाकनेवाड़ी का नाला, आप भी वहां पर आके विजिट करे थे गोशा महल में, वो भी काम बहुत स्लो चल रहा है मैडम। तो मेरी आपसे गुजारिश है कि ये कामों के ऊपर ये जो GHMC प्रोजेक्ट्स के ऑफिसर्स है, इस पे तवज्जो देना जरूरी है। और एक जो मेजर नाला है मैडम, इससे पहले पल्ले चरू का कट्टा टूटा था, कट्टा टूट के 6 जने मर गए थे मैडम। तो ये नाले में डिसिल्टिंग कई दिनों से नहीं हो रही मैडम। हम 12 नुमाइंदगी कर रहे, वहां पर GHMC के प्रोजेक्ट्स के लोग ये बोल रहे कि मेंटेनेंस वाले करना नाले का डिसल्टिंग, और मेंटेनेंस वाले क्या बोल रहे कि प्रोजेक्ट्स वाले करना। तो ये अली नगर और अहमद नगर, सुभान कॉलोनी, मिलन कॉलोनी, तो ये नाले को कंटिन्यू करने से डिसल्टिंग बहुत अच्छा होगा मैडम।
और भी बहुत सारे हमारे ओल्ड सिटी के एसएनडीपी के जो नाले हैं, वो नालों के ताल्लुक से भी मैं कमिश्नर साहब से गुजारिश करना चाहता हूं कि आप एक रिव्यू मीटिंग लेके एसएनडीपी और प्रोजेक्ट्स के साथ, दोनों के साथ ये नालों को जल्द से जल्द काम ఓకే कराने థ్యాంక్ से యూ आवाज సోహెల్ और కాద్రి होगा। సాబ్, సోహెల్ కాద్రి సాబ్ మీరు కూర్చోండి. ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాను, ఇద్దరికి ఛాన్స్ ఇస్తున్నాను ఎవ్రీ పార్టీ నుంచి. ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ యూ 1 minute. ఐ సెడ్ ఐ విల్ గివ్ యూ 1 minute. అందరికి ఇస్తాను అన్నాను, అందరికి ఇస్తాను, అందరికి ఇస్తున్నాను. मैडम कमिश्नर साहब याकूतपुरे का दौरा करें मैडम. बैरिस्टर असदुद्दीन अवैसी साहब, अकबरुद्दीन अवैसी साहब की हिदायत पे वो जो दौरा हुआ था, आप खुद देखें मैडम. मेरे पास मौला के छिल्ले का ऐसा नाला है मैडम, जहांगीर नगर का नाला वहां पर आता है, हुसैनी कोठी का से, रंगेली खिड़की से, धोबी घाट से, रहमत नगर से मौला के छिल्ले पे नाला आता, मौला के छिल्ले से गंगानगर से डबिलपुरा नाला जाता मैडम. मगर अफसोस इस बात का है, 2 साल से प्रोजेक्ट वाले जो नाले का काम कर रहे हैं, वो प्रोजेक्ट वाले सही काम नहीं करे, गलत काम करे मैडम. हम कमिश्नर साहब को भी हम बता दिए मैडम कि मौला के छिल्ले का जो नाले का काम हो रहा, गलत काम हो रहा मैडम. 2-3 फीट के बाद नाले की सील्ड है, नहीं निकाले मैडम. कम से कम 10 फीट रहना मैडम, रोड से 10 फीट तक रहना, 4 या 5 फीट भी नहीं है मैडम. मैं कमिश्नर साहब से गुजारिश कर रहा हूँ साहब, आप आके जो थे कि थोड़ी सी बारिश में कम से कम 2 दिन तक घरों में पानी 2-2, 3-3 फीट पानी रहता सर. ये वीडियोस भी मैं आपको भेज सकता हूँ, मैडम भी देख चुके हैं मैडम सर. तो मैं आप तमाम से आपके जरिए कमिश्नर साहब से गुजारिश कर रहा हूँ कि मौला के छिल्ले का डबिलपुरे दरवाजे तक जो नाला जा रहा है मैडम, फास्ट काम होना और उसके अंदर की सील निकालना मैडम. थैंक यू. మీరు మాట్లాడు. గౌరవ మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లకు, అదేవిధంగా జిహెచ్ఎంసి సిబ్బందికి అందరికీ నమస్కారాలండి. మా దగ్గర వెంకటేష్ నగర్ నుంచి మూసి వరకు నాలా ఉంటుందండి. వెంకటేష్ నగర్, దుర్గానగర్ మధ్యలో నాలా ఉంటుంది. గత 3 సంవత్సరాలుగా మేము ఈ నాలా అభివృద్ధి కోసం పనిచేస్తున్నాము. నాలా ఏదైతే అనురాగ్ జ్యోతిగాడు ఉన్నారో, వారు జోనల్ కమిషనర్, వారి నాలెడ్జ్లో ఉన్నది ఆ విషయము. 3 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు సుమారు 50 నుంచి 60 ఇండ్లు ఉంటాయి. ఆ నాలా కూలిపోతే ఆ ఇండ్లన్నీ పడిపోతాయండి. ఇప్పుడు మన గోషామైలు పడిపోయిన పరిస్థితి చూసినప్పటి నుంచి అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. తక్షణమే ఆ నాలా విషయం పైన మీరు చొరవ తీసుకొని ఆ నాలాను ఇమీడియట్లీ క్లియర్ చేయాలని మీ అందరితో కోరుతున్నాను. అదే విషయం మేడం, ఒక్క నిమిషం మేడం, మిమ్మల్ని గౌరవించుకోవడం మా ధర్మం. మేము మిమ్మల్ని గౌరవించుకుంటాం, అందులో ఏం అభ్యంతరం లేదు. వెంకటేశ్వర్ గారు చెప్పినట్టు మేము కూడా గౌరవించుకుంటాం. కానీ కొప్పుల నరసింహారెడ్డి గారు మాట్లాడిన అంశం పైన ఎవరు గౌరవించాలి మేడం? దేశ భద్రత కోసం అది ఏదైతే I think నేను సీట్ లో లేను, so you don't ask me that question. ఈ రోజు నాలాల గురించి మాట్లాడుతున్నాం కదా. Yes, whatever incident happened, నేను లేకుండే. Okay, మీరు కూర్చోండి. సునీత గారు గౌరవులైన మేయర్ గారికి మన టైం చూస్తున్నాం, 5:30 అవుతుంది. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇది 2-3 రోజులు కూడా జరుపుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. మా దగ్గర ఎక్స్ట్రా ట్రాక్ పడుతుంది మేడం, నాలా విషయమే, ట్రాక్ గురించి కాదు. మళ్ళీ మీరు అయితే నాలా ట్రాక్ పడుతుంది మేడం, సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వెళ్ళే లైన్లో. కాబట్టి అక్కడ నాలా మొత్తం కొలాప్స్ అయిపోయింది. లాస్ట్ టైం గణేష్ ఫెస్టివల్ అప్పుడు మనం వినాయకుడిని నిమజ్జనప్పుడు ఒక ఆమె చనిపోయింది మేడం. 4 o'clock అందులో పడితే నైట్ 1:30కి మళ్ళీ బోధనగర్లో తేలింది మేడం. కాబట్టి మేము ఏమంటున్నామంటే అది ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అది ఎప్పుడు వస్తారు సార్, వాళ్ళు వచ్చి ఎప్పుడు చూసుకుంటారు, ఎప్పుడు శాంక్షన్ చేస్తారో కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అడ్డగుట్ట నుంచి మాకు ఓవర్ఫ్లో వస్తుంది మీరు. తప్పకుండా. రెస్పెక్టెడ్ మేయర్ గారు, stressing the need for comprehensive sustainable policies, Sri Revanth Reddy garu, Telangana led government regarded lakes as crucial for cities ecological balance, flood mitigation and ground water recharge. ఇందులో భాగంగా మేడం నేను మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా నల్లగండ్ల చెరువు సందర్శించే నిమిత్తమై మీరు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి నల్లగండ్ల కూడా, నల్లగండ్ల విలేజ్, అపర్ణ జోన్, అపర్ణ జైకాన్, అపర్ణ సరోవర్, ఇట్లా అనేకమైనటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ మీ దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో మీరు పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీస్ను అండర్స్టాండ్ చేసుకొని
దానికి అనుగుణంగా మీరు ఆ చెరువు సంబంధించినటువంటి డైవర్షన్ ఆఫ్ సివరేజ్ ఏదైతే ఉన్నదో 3,35,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది మేడం. నేను ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేసేది ఏదైతే ఉందో, ఏ పర్పస్ కోసం అయితే డైవర్షన్ ఆఫ్ సివరేజ్ ఉన్నదో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాడు. లేకపోతే పర్పస్ డిఫీట్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ లేక్స్ రిస్టోరేషన్ ఏదైతే ఉన్నదో అంబిషన్, అది మనం ఫెయిల్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అధికారులను, కమిషనర్ గారిని కూడా నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా, ఆ శానిటీ మెయింటైన్ చేసే క్రమంలో సివరేజ్ డైవర్షన్ మాత్రం సిన్సియర్ గా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, గుడ్ ఈవినింగ్ ఆల్. మేడం, ఇప్పటి వరకు మనం అందరం మాట్లాడినాం, అందరూ నాలాలు కట్టేస్తున్నారు. ఫైనల్గా మూసీలో కలిసే ప్రాంతం నా ప్రాంతం. మీరు ఫస్ట్ ఫేజ్ అని చెప్పి SNDP అని చెప్పి అన్ని నాలాలు కట్టేసారు. యాక్చువల్గా SNDP ఇట్ సెల్ఫ్ ఏ ఫ్లా అని అడిగితే, ఎందుకంటే కిందున్న ప్రాంతం మూసీలో కలిసే ప్రాంతం నుంచి కట్టుకుంటూ వెళ్ళాల్సిన నాలాలు పైన నాలాలన్నీ కట్టేసి లాస్ట్కి మా నెత్తి మీద వదిలేసి ప్రజలు ఉండాలా చావాలా అక్కడ. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారు విట్నెస్, మా మొన్నటికి మొన్న కర్ణన్ గారు కూడా అక్కడికి వచ్చి అక్కడ బయట నుంచి చూసెళ్ళారు. బ్లాక్ కలర్ సిల్ట్ తోని సుమారు 10 నుంచి 20 కాలనీలు మొత్తం కూడా సిల్ట్ తో నిండిపోతుంది. మళ్ళీ ఇంకా నాలాలు కట్టండి అని వీళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తారు. కానీ మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయకుండా మీరు పైన నాలాలన్నీ కట్టి, అసలు యాక్చువల్గా నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నాలా SNDP నాలా ఏదైతుందో మూసీలో ఏదైతే కనెక్ట్ చేస్తారో అక్కడి నుంచి కట్టుకుంటే పైకి వెళ్తారా, పై నుంచి కట్టుకుంటే కిందికి వస్తారా అనేది ఒక్కసారి ఇంజనీరింగ్ అఫీషియల్, నేనైతే ఇంజనీర్ కాదు, ఇంజనీరింగ్ అఫీషియల్ ఒకసారి అది కరెక్టా కాదా మీ ప్రొసీజర్ అనేది మీరు ఒకసారి క్లారిఫికేషన్ మేడంకి ప్రజలకి ఇవ్వాలి. దాంతోపాటు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు బండ్ స్ట్రెంథనింగ్, సరున్నర్ ట్యాంక్ బండ్ అనేది కూలిపోయే ప్రమాదంలో ఉంది మేడం. చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. దానికి ఇంకా టనలింగ్ చేసాం. ఎందుకంటే వరద ముంపు ప్రాంతం కింద ఉన్నదంతా కూడా అని చెప్పి ఒక టనల్ కొట్టాం. టనల్ కొడితే ఇంకెంత వీక్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. 3 years నుంచి ఆ పని అట్లనే పెండింగ్ ఉంది. 30 లక్షల్లో సుమారు ఏదో ఇంతకుముందు అధికారిని అడిగితే 30 లక్షలు ఏదో పెండింగ్ ఉందని చెప్పి కాంట్రాక్టర్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పి చెప్తున్నారు. కాంట్రాక్టర్ వెళ్ళిపోతే పనులు పెండింగ్ ఉంటే కింద ప్రజలు చావాలా మేడం? అంటే మా దగ్గర మీరు ఇప్పుడు మాన్సూన్ వస్తుంది అంటారు, ఒక్కసారి అడుగుతున్నా మేడం ఇంజనీరింగ్ అఫీషియల్స్ ని, మేడం మొత్తం ఉన్న రోడ్స్ అన్ని కూడా ఏ రోడ్ కూడా ఖాళీ లేదు మేడం గడ్డనగరంలో. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారికి తెలుసు, ఏ రోడ్లో అయినా మినిమం 2000 డయా 1800 డయామీటర్ సంబంధించిన పైప్స్ ఉంటాయి, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉంటాయి. ఏ డ్రైన్ ఏ రోడ్ కూడా ఖాళీ లేదు. ఆ రోడ్లే ఆ పైప్ లైన్లే ఇప్పటివరకు డీసిల్టేషన్ కాలేదు. ఇంకా మీరు నాలాలు కట్టి నా నెత్తి మీద వదిలేస్తా అంటే నా ప్రజలు ఏం కావాలనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. దీన్ని అందుకే నేనేమడుగుతున్నా అంటే, మీరు ఏమన్నా కట్టుకోండి, పైన ప్రాంతంలో ఎన్ని బాక్స్ డ్రైన్ అన్నా కట్టుకోండి, కానీ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి మూసీలోకి ఏదైతే కలవాలో ఆ డ్రైన్లు కట్టిన తర్వాత అవన్నీ కలపండి. ఇప్పుడు ఆల్రెడీ సగం బాక్స్ డ్రైన్లు బాలాపూర్ నుంచి చంద్రాయన్ గుట్ట నుంచి ఈ బాక్స్ డ్రైన్ తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద మా దగ్గర ఉన్న నాలోకి కలిపేయడం జరిగింది. దానివల్ల చిన్న 1 సెంటీమీటర్ వర్షం కూడా అక్కడ ఉన్న మొత్తం గడ్డనరం మొత్తం ఇన్నండేట్ అవుతుంది. ఇన్నండేట్ అయితే పర్లేదు మేడం, నార్మల్ నీళ్ళు వస్తే పర్వాలేదు. డ్రైనేజ్ సిల్ట్ అంతా కూడా ఇంట్లోకి ముందుకు వస్తుంది. 10 రోజులు అట్లానే ఉంటది. 10 రోజులు మన శానిటేషన్ సిబ్బంది కూడా హెల్ప్లెస్ ఉంటారు. వెళ్ళి నేను క్లీన్ చేసుకోవాలి రోడ్లన్నీ. చూసాను, నేను వచ్చినా అనుకుంటా. ఎప్పుడైతే టోటల్ ఇనండేషన్ అయిందో 2020-21 నా రిక్వెస్ట్ ఏంటంటే మేడం, ప్లీజ్ ఇప్పుడు దయచేసి ఇంకా పైన నాలాలు కట్టి నా నెత్తి మీద వదిలిపోయారు. ఫస్ట్ మీరు సేమ్ రిపీట్ చేస్తున్నారు. యా కవిత. మేయర్ గారు, మనకి స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ భవన్ నుంచి నాయుడు నగర్ వరకు అప్రూవల్ అయినందుకు దానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేయర్ గారు. అలాగే కోటేశ్వర సార్ నాలెడ్జ్ లో, అలాగే రత్నాకర్ సార్ నాలెడ్జ్ లో కూడా ఉంది. మన పేజ్ కాలేజ్ మేయర్ గారు మీకు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మాజీద్ హుసేన్ సార్ అలాగే మన విప్లవర్ నగర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది పేజ్ కాలేజ్ దగ్గర. ఆ SNDP ఫైల్ phase 2 కింద అది అప్రూవల్ చేస్తే బాగుంటుంది అనేసి లాంగ్ వర్క్ సార్, అది ఒకటి అప్రూవల్ అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్ కోటేశ్వర సార్. థ్యాంక్ యూ స్వామి గారు. మేయర్ గారికి అలాగే నా తోటి కార్పొరేటర్లకు మరి కమిషనర్ గారికి ఆ బృందానికి కూడా నమస్కారం చేసుకుంటాను. మేడం, మా దగ్గర మొఘల్ నగర్ నుంచి
సాయి నగర్, హీరానగర్ ఈ మధ్యలో స్లమ్ ఏరియా ఉంటుంది మేడం. ఆ ఏరియా మధ్యలో మొత్తం ఓపెన్ నాలా ఉంటుంది. ఆ నాలకు ఫెన్సింగ్ కూడా సరిగ్గా లేదు. మరి గతంలో 3 సంవత్సరాల కింద డిసెల్టింగ్ అయింది. దాని తర్వాత ఎప్పుడు చేయలేదు మేడం. దయచేసి ఈసారైనా అది పూర్తిగా డిసెంట్ చేయని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను మేడం. ఎందుకంటే వర్షం ఎప్పుడైతే పెద్ద వస్తుందో ఆ నీరు మొత్తం పక్కన ఇంట్లోకి వెళ్తుంది మేడం. ఆ ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సైడ్ లో కూడా ఫెన్సింగ్ కూడా లేదు కనుక చాలా ప్రమాదకరంగా తయారైంది కనుక ఈసారి చేయించమని కోరుతా ఉన్నాం మేడం. నాలా గురించి మేడం. థ్యాంక్ యూ మేడం. 2 minutes లో కంప్లీట్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. గౌరవనీయ మేయర్ గారికి, అలాగే అధికారులకి, అలాగే సహచర కార్పొరేటర్స్ కి అందరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా డివిజన్ లో వివేక్ నగర్ లో మేడం నాలా ఉంది. దానికి మొన్న జెడ్సీ గారు కూడా రావడం, విజిట్ చేయడం జరిగింది. అయితే వర్షాకాలము ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మొన్న వచ్చిన వర్షానికి ఆ వివేక్ నగర్ ట్రైన్ లో ఒక 10 బైకులు కూడా కొట్టుకుపోవడం జరిగింది. పాపం వాళ్ళ ప్రజలంతా వచ్చి మాకు మొత్తుకుంటారు, మేడం ఈ చిన్నపాటి వర్షానికి ఇట్లా అయిపోయింది, మాకు ట్రైన్ తొందరగా కంప్లీట్ చేయమని. జోనల్ కమిషనర్ గారు విజిట్ చేసి స్పీడప్ చేయడం చెప్పారు, కానీ అక్కడ 2 పోల్స్ దాంట్లో ఉండిపోయాయి మేడం. ఆ నాలాలో ఆ పోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, కానీ దాని వల్ల డిలే అవుతుంది. అది మాది వివేక్ నగర్ అన్నది లో లైన్ ఏరియా మేడం. టీవీ స్టూడియో నుంచి ఒక 10-20 కాలనీల నుంచి అక్కడికి వస్తాయి వాటర్. దాని తొందరగా కంప్లీట్ చేయమని జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది. పుష్ప. నమస్కారం మేడం. మరి మొన్న వర్షం పడ్డప్పుడు కూడా మా కాలనీలో చాలా నీళ్ళు పడడం జరిగింది. మరి అప్పుడు జోనల్ కమిషనర్ని తీసుకెళ్ళి మరి నాలా చూపడం జరిగింది. ఎందుకంటే చెరువు కట్ట పక్కకు ఉంది కాబట్టి. మరి నాగులమ్మ గుడి కూడా ఇట్లా నాలా పొంగినప్పుడల్లా అది ఒరగడం జరుగుతూ ఉంది. మరి ఏడ కూలిపోతుంది అనేది భయంకరంగా ఉన్నది. ఎందుకంటే కొత్త కట్టినం నాగులమ్మ గుడి, పక్క నుంచే నాలా ఉంది మేడం. అది నాలా కొంచెం ఈ వర్షాకాలం తొందర చేపిస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే జోనల్ కమిషనర్ కూడా చూడడం జరిగింది, అది ఒకసారి తొందరగా చేయాలని కోరుతున్నాను. మినాజ్. Finally, thank you so much, madam, for accepting my request. Madam, it is evident that all the corporators are on the same page for this issue. So we have to take this issue very seriously. I'm going to speak about Malakpet constituency, madam. Since the contractor has already been allotted, the desilting work is zero. We had a review meeting with our MLA and we have instructed the contractor and the GHMC engineers, but still the work is not being done. Madam, since the monsoon has already started, this work should have been taken before monsoon. We are already late. So my request is, everybody has told their grievances. We need some concrete action plan wherein we can say something. We should be answerable to the people. So I need some action plan. Everybody has spoken. I request the officials. There are few more to speak also. Not everybody has finished. Thank you so much, madam. You are very kind. After everybody says yes, done, Thank you so then I much. will ask my officers to speak. Meer maatladanడి. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, కార్పొరేటర్లు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషకరం. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. నాది కొత్తపేట డివిజను. న్యాచురల్ స్లోప్ దాదాపు ఆర్కేపురం, సరునార్ సంబంధించిన డివిజన్లకి వెళ్ళి మొత్తం కూడా నాకు మూసీకి పక్కకు ఉంటుంది, న్యాచురల్ స్లోప్ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కొత్తపేట డివిజన్ మేడం, మూసీ పక్కకు. దాదాపు 2 సంవత్సరాల కిందట 6 కోట్లతో ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఉన్న అందరి అఫీషియల్స్ వెంబడి పడి తిరిగి అదో వర్క్ మేము శాంక్షన్ చేయించుకున్నాము. ఆ వర్క్ పూర్తి అయితే సరునార్, ఆర్కేపురం సంబంధించిన డివిజన్లకు సంబంధించిన 3 డివిజన్లకు సంబంధించిన సమస్య తీరుతుందని చెప్పేసి ఆ రోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది. కాంట్రాక్టర్ రావడం జరిగింది, ఒక 100 మీటర్లతో తవ్వి దాన్ని వదిలిపెట్టిపోయిండు. 2 వర్షాకాలాలు పోయినాయి, 3వ వర్షాకాలం వచ్చింది. నేను దాదాపు ఎన్నోసార్లు నేను కమిషనర్ గారిని వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే కాంట్రాక్టరు రద్దు చేసి ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి వేరే కాంట్రాక్టర్ పిలిచేది ఉండే, కానీ ఇప్పటివరకు ఆ ప్రాబ్లం ఇప్పటివరకు సాల్వ్ కాలేదు మేడం. అదొక సమస్య. అది ఎందుకంటే మేజర్ సమస్య, దానివల్ల అన్ని కాలనీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. 2వ పాయింట్ మేడం,
ఎల్బీ నగర్కి వెళ్ళి 900 డయా ఒకటి స్టార్ట్ చేసి స్ట్రాంగ్ వాటర్, అది తీసుకొచ్చి ఆర్కేపురం మీదుగా కొత్తపేట మూసీకి కలపడానికి నేను పాత ఏదైతే స్ట్రాంగ్ వాటర్ అల్కాపూర్ జంక్షన్కి వెళ్ళి వచ్చేదానికి కలుపుతారు వాళ్ళు ఎల్బీ నగర్కి వెళ్ళి తీసుకొచ్చి. ఇక్కడ ఉన్న అవుట్లెటే క్లియర్ లేదు. నేను ఆ రోజు జోనల్ కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది, వారు కూడా విజిట్ చేయడం. అది అవుట్లెటే సరిగా లేదు, కానీ వచ్చేది మళ్ళీ తీసుకొచ్చి మీరు కలిపితే రివర్స్ అయ్యి మా బస్తీలన్నీ మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని అవుట్లెట్ ని సరి చేసిన తర్వాత దాన్ని కలపమని చెప్పి నిర్ణయించాము. ఈ రెండు కూడా ఇబ్బందికరమైన సమస్యలు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. మేడం మా డివిజన్లో అంతవరకు టైము ఇదైపో ఇవాళ నేను 10 o'clock అయినా సరే 10 o'clock వరకు కూడా ఇది ఫినిష్ చేసి పోతాను.